జగన్ జమానాలో నిధుల్లేక మూతపడిన చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాలకు తిరిగి పూర్వ వైభవం తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీనికోసం ఎస్ఎల్ఆర్ఎం విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుపై ఇటీవల అధ్యయనం చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైలట్ ప్రాజెక్టుగా తొలుత పిఠాపురంలో అమలు చేయాలని నిర్ణయించారు. ఫలితాల ఆధారంగా రాష్ట్రంలోని అన్ని పంచాయతీలకు విస్తరించి తద్వారా ఆదాయాన్ని పెంచుకునేలా చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు. వైకాపా ప్రభుత్వ నిధుల మళ్లింపుతో చితికిపోయిన పంచాయతీలకు ఆదాయం పెంచేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. తమిళనాడు రాష్ట్రం వెల్లూరులో అమలు చేస్తున్న సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ప్రాజెక్టును పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామాల్లో చెత్తను రీసైక్లింగ్ చేసి ఆదాయం సమకూర్చుకునే విధంగా ఈ ప్రాజెక్టును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించారు. పైలట్ ప్రాజెక్టుగా తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో తొలుత చేపట్టి సమగ్రంగా అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు. లోటుపాట్లను గుర్తించి అక్కడ విజయవంతమయ్యాకే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నట్లు తెలిపారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తాడేపల్లి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయానికి వెళ్లిన పవన్ అధికారులతో కలిసి ఎస్ఎల్ఆర్ఎం ఫోటో ప్రదర్శనను తిలకించారు. చెత్తను రీసైక్లింగ్ చేస్తోన్న తీరు, అవలంబిస్తోన్న విధానాలను అడిగి తెలుసుకున్నారు. పనికిరాదని ఇళ్ల నుంచి పడేసే 169 రకాల చెత్తతో ఏటా 2643 కోట్ల ఆదాయం తీసుకురావచ్చని పవన్ తెలిపారు. దీనివల్ల రాష్ట్రంలో 2.5 లక్షల మందికి ఉపాధి కల్పించే వీలుందన్నారు. చెత్త అనేది మనకు సంబంధం లేదు. మన వస్తువులు వాడతాం, పడేస్తాం తప్ప క్లీనింగ్ అనేది మటుకు అది మనకు సంబంధం లేదు. అది ఇంకొకళ్ళు వచ్చి చేస్తారనేది ఒక కల్చరల్ ఇష్యూ. అది ఎంతవరకు సఫలీకృతం అవుతాం ఇవన్నీ అనేది మేము ముందుగా దీన్ని పిఠాపురంలో ప్రారంభిద్దాం. దీన్ని ఇలాంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా 6 మంది ఉండి, ఇప్పుడు మీరు ఇందాక నేను చెప్పిన విధానంగా వాళ్ళ ద్వారా కలెక్ట్ చేయడం, ఎవ్రీ డేకి రోజుకి 2 సార్లు ఈ చెత్తని కలెక్ట్ చేయడం, ఆ సెగ్రిగేట్ మనం ఎక్కడైతే సెపరేట్ చేస్తారో ఆ యూనిట్స్కి పట్టుకెళ్దాం. ప్రజలు కూడా బాధ్యత తీసుకుంటే అవుతుంది. కేవలం ఒక మేము పడేయటమే మా బాధ్యత అంటే సెగ్రిగేషన్లోనే చాలా చాలా బాధ్యత తీసుకోవాలి. గత జగన్ ప్రభుత్వం నిధులన్నింటినీ దారి మళ్లించడంతో పంచాయతీలు నిర్వీర్యమయ్యాయని పవన్ విమర్శించారు. కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లేందుకు కూడా నిధులు లేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీలను స్వయం సమృద్ధి కేంద్రాలుగా చేయడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఒక్క రోజులో పంచాయతీల దుస్థితిని మార్చలేమన్న పవన్ పంచాయతీ నిధుల మళ్లింపునకు సంబంధించి ఎవరిని బాధ్యులుగా చేయాలనేది $1 మిలియన్ ప్రశ్నగా కనిపిస్తోందన్నారు. వాళ్ళు ఏంటి మేము చేయగలం అంటే మాకు కనీసం 200 crores పర్ మంత్ కనుక మీరు ఈ ప్రాజెక్ట్ మీద పెడితే, రోడ్ల మీద పెడితే దీన్ని ఒక 3 months తర్వాత మేము మేక్ షూర్ దట్ రీఎంబర్స్మెంట్ నుంచి మేము తిరిగి లోన్ ఇచ్చే పద్ధతికి వస్తాం. సో ఇలాంటి ఛాలెంజెస్ ప్రతి చోట ఉన్నాయి. మీరు ఏ పథకం తీసుకున్నా ఈ పథకంలో ఒక ఛాలెంజెస్ ఉన్నాయి. సో ఇలాంటి ఛాలెంజెస్ నడుములో వీ వాంట్ టు డూ సంథింగ్ లైక్ దిస్. గత ప్రభుత్వంపై నమ్మకం లేకపోవడంతో పెట్టుబడిదారులు తమ ప్రాజెక్టుల్ని మధ్యలోనే వదిలి వెళ్లిపోయారని పవన్ అన్నారు. గ్రామీణ రోడ్ల అభివృద్ధికి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన వైకాపా ప్రభుత్వం తన వాటా నిధులివ్వకపోవడంతో వారు వెళ్లిపోయారని తెలిపారు. ప్రస్తుతం తీసుకుంటోన్న ప్రతి నిర్ణయం సవాళ్లతో కూడుకుందన్న పవన్ ప్రభుత్వ విధానాలకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు.